ఇంట్లోనే ఎన్ని కేజీల లడ్డు అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో బూందీ లడ్డును, ఇంకా బూందీని ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంతో రుచిగా ఉండే బూందీ లడ్డును ఎలా తయారు చేశానో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారో? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. పొట్టు పొయ్యి మీద ఎంతో రుచిగా ఉండే బూందీ లడ్డును ఎలా తయారు చేశానో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కేజీ శనగపిండిని ఇలా జల్లించుకుంటున్నాను. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఇలా శనగపిండిలో కలుపుకుంటున్నాను. బూందీ లడ్డును ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా ఎంతో రుచిగా వస్తుంది. శనగపిండిని కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఇలా ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుంటున్నాను. పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా జారుగా ఉండాలి. మరీ పలచగా కాకుండా కలుపుకోవాలి. ఇలా దోస పిండిని మనం కలుపుకునే విధంగా ఇలా జారుగా కలుపుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా కాగిన తర్వాతనే శనగపిండిని వేసుకోవాలి. బూందీ గరిటెలో ఇలా పిండిని వేసి నిదానంగా కింద నూనెలోకి పడేలాగా అనుకోవాలి. పిండి పల్చగా ఉండకుండా చూసుకోవాలి. పిండిని గరిటెలోంచి కిందికి వేస్తే జారుగా పడేలాగా ఉండాలి. బూందీ లడ్డుకి ఎక్కువగా వేయించకూడదు. బూందీని ఎక్కువసేపు వేయించితే బూందీ లడ్డుకి పనికిరాదు. వేసిన తర్వాత తొందరగానే నూనెలోంచి ఇలా తీసుకోవాలి. బూందీని నలిపితే మెత్తగా నలగాలి. బూందీని అన్నీ వేగాక ఇలా ఒక బేసిన్లోకి వేసుకుంటున్నాను. బూందీ లడ్డుకు గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. అదే బూందీ తయారు చేసుకోవాలంటే కొంచెం బాగా క్రిస్పీగా వేపుకోవాలి. నూనెలోకి ఇలా పిండిని వేసిన తర్వాత పిండిని ఇలా వెనక వైపు చేత్తో నీటుగా పిండి లేకుండా గరిటెకు అనుకుంటూ ఉండాలి. అప్పుడే నీటుగా పడుతుంది ఆయిల్లో పిండి. ఇలా మొత్తం పిండిని ఒక్కొక్క వాయిగా ఇలా వేసుకుంటూ ఉండాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేసి షేర్ చేయండి. బూందీ అంతా రెడీ అయ్యింది. ఇప్పుడు పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని లేక బాండీ పెట్టుకొని 1 కేజీ శనగపిండికి 1 కేజీ చక్కెర తీసుకున్నాను. పంచదార మునిగే వరకు నీళ్లు పోసాను. 1 కప్పు వరకు పడతాయి. కప్పుల కొలతలో అయితే 2 కప్పుల దాకా శనగపిండి వేసుకోవచ్చు. పంచదార 2 కప్స్ వేసుకోవచ్చు. పంచదారలో నీళ్లు పోసాక బాగా కరగపెట్టాలి. పంచదార కరిగే వరకు ఇలా కలియబెడుతూ ఉండాలి. ఇలా పంచదార బాగా కరిగిపోయే వరకు కరగపెట్టుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఇలా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని ఇలా పాకాన్ని చూసుకుంటే పాకం ఇంకా రాలేదు. కొద్దిసేపు పాకాన్ని మరిగించినాక ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను పాకాన్ని. ఇప్పుడు పాకం నీళ్ళల్లో వేసి చూసుకుంటే ఇప్పుడు పాకం ఇలా వచ్చింది. ఇలా తీగ పాకం రావాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇలా ముదురు పాకం రాకుండా ముదురు తీగ పాకం రావాలి. అంటే తీగలాగా సాగాలి పొడవుగా.
ఇప్పుడు బాండీలోకి వేయించి పక్కన పెట్టిన బూందీని పాకంలోకి వేసి ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పాకం మొత్తం బూందీకి పట్టేలాగా 3, 4 నిమిషాల వరకు ఇలా కలుపుకోవాలి. వేసి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టి అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. లడ్డూలులాగా చుట్టుకోవాలి. ఇలా పొట్టు పొయ్యి మీద ఎంతో రుచికరమైన బూందీ లడ్డు రెడీ అయ్యింది. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 15 రోజుల వరకు కానీ 20 రోజుల వరకు కానీ నిల్వ ఉంటుంది. బూందీ లడ్డును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు బూందీని ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. బూందీని సింపుల్గా ఎలా తయారు చేశానో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బాండీలో ఆయిల్ వేశాను. ఇలా ఆయిల్ బాండీలో పోసుకొని బాగా వేడి ఎక్కాక ఇలా శనగపిండిని వేసుకోవాలి. గరిటెలో జారుగా పడేలాగా వేసుకోవాలి. బూందీని ఇలా బాగా వేగనివ్వాలి. బూందీ అంతా ఇలా స్ప్రెడ్ అయ్యాక బూందీ అంతా బాగా వేగనివ్వాలి. ఇలా కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. బూందీ వేగాక ఒక బేసిన్లోకి మొత్తం బూందీని వేసుకుంటూ ఉండాలి. వేగాక బూందీలోకి వెల్లుల్లి కారాన్ని, బుడ్డనిత్తనాల్ని వేపుకొని మొత్తం ఇలా బూందీలోకి కలుపుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి